విచేత కాంపిటీషన్ సంబంధించి మోడల్ పేపర్స్ అవైలబుల్ అనుకొని విచేత కాంపిటీషన్ సంబంధించి అన్ని మోడల్ పేపర్స్ కూడా నేను ఫస్ట్లో ప్రిపేర్ అయ్యేవాడిని. ఈ మోడల్ పేపర్స్ అనేది ప్రీవియస్ పేపర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏవేవి చదవాలి, అసలు ఏవి చదివితే మనం రీచ్ అవ్వగలుగుతాం, అంటే మనకి స్కోర్ అనమాట ఎక్కువ తెచ్చుకోగలం అనేది నేనైతే ఎలా చదవాలనేది కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీవీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. సో నా పేరు వచ్చి బాలకృష్ణ. సో ఇండియన్ రైల్వే గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే, ఎటువంటి అప్డేట్ కావాలన్నా సరే మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ చేస్తూ వస్తున్నాం. సో మీకున్న ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా దానికి నేను రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకొంతమంది యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఏంటంటే చాలామంది అసిస్టెంట్ లోకో పైలట్ అదేవిధంగా రైల్వే సంబంధించి ఏదైనా ఎగ్జామ్స్ కానీ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మనకైతే ఉండదు. సో మనకేంటంటే అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ సైన్స్, జనరల్ సైన్స్ అనేది దీనిపైన మనకి క్వశ్చన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో రైల్వే సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ అవనివ్వండి, ఎన్టీపీసీ అవనివ్వండి, టెక్నీషియన్ అవనివ్వండి, అదేవిధంగా గ్రూప్ డి అవనివ్వండి, ఆల్ ఆఫ్ సో ఏ యొక్క నోటిఫికేషన్ అయినా సరే ఈ యొక్క సేమ్ అనేది మనకైనా సిలబస్ అనేది ఉండబోతుంది. సో ఈరోజు ఏం చెప్తున్నానంటే అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి మనకైతే ఏదైతే సిలబస్ ఉండబోతుందో అనుకున్న ఆల్రెడీ మినిస్టర్ ఆఫ్ రైల్వే నుండి అయితే మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఈ సిలబస్ మీద మీకు టాపిక్స్ రాబోతున్నాయి అనుకుని ఆల్రెడీ మనకి కొన్ని టాపిక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీంట్లో అర్థమెటిక్ సంబంధించి కొన్ని టాపిక్స్, అదేవిధంగా రీజనింగ్ సంబంధించి కొన్ని టాపిక్స్, అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ జనరల్ సైన్స్ అనేది కొన్ని టాపిక్స్ అనేది ఏమి ఇవ్వలేదు. సో 10th బేస్ మీదనే ఆల్రెడీ అలా మెన్షన్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. సో 10th క్లాస్ అంటే 10th స్టాండర్డ్ బేస్ మీదే మీకైతే ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుందని చెప్పారు. సో అదేవిధంగా చూసుకుంటే జనరల్ అవేర్నెస్ ఏదో స్టాక్ జీకో ఉంది, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్, ఈ విధంగా ఏవేవి చదవాలి, అసలు ఏవి చదివితే మనం రీచ్ అవ్వగలుగుతాం, అంటే మనకి స్కోర్ అనమాట ఎక్కువ తెచ్చుకోగలం అనేది నేనైతే ఎలా చదవాలనేది కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు ఏంటంటే అర్థమెటిక్ సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో అదే టాపిక్స్ అనమాట మీరు సిలబస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం ఏదైతే అండర్ వాడు మాత్రం ఎలా ఇచ్చాడో ఆ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, స్టెప్ బై స్టెప్ అనమాట. నెంబర్ సిస్టమ్స్, తర్వాత ఏసేపు అవన్నీ. సో చాలామంది అడుగుతున్నారు, అన్న ఎలాంటి బుక్స్ చదివితే బాగుంటుంది, సో మీకు ఏదైనా తెలిసిన బుక్స్ ఏమైనా ఉన్నాయా అనేది అడుగుతున్నారు. సో నేను ప్రిపరేషన్ అయినప్పుడు కూడా కొన్ని బుక్స్ అయితే చదివాను. సో ఆ బుక్స్ అయితే నేను ఇప్పుడు తీసి పెట్టాను, ఏవి నేను ప్రిపరేషన్ అయ్యాను, ఎలా చదివాను అనేది కొన్ని బుక్స్ అయితే తీశాను. సో మనకైతే అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి, అసిస్టెంట్ లోకో పైలట్ అనే కాదు, రైల్వే సంబంధించి ఏ ఒక్క ఎగ్జామ్ అయినా సరే మనకి సిలబస్ అనేది సేమ్ ఉంటుందన్నమాట. సో అర్థమెటిక్ అనేది కామన్, అదేవిధంగా రీజనింగ్ కామన్. సో నెక్స్ట్ వచ్చి జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. సో ఇది అనేది సిలబస్ అనేది కామన్గా వచ్చే ప్యాటర్న్ అనమాట. ఏ ఎగ్జామ్కి అయినా సరే, అంటే రైల్వేలో చెప్తాను ఏ నోటిఫికేషన్కి అయినా ఈ యొక్క ప్యాటర్న్ అనేది కంపల్సరీ అనమాట. సో దీంట్లో ప్లస్ పాయింట్ మనకి ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మనకైతే ఉండదు. రైల్వే ఎవరైతే ప్రిపేర్ అవుతారో, ఏ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉండదన్నమాట. సో అర్థమెటిక్ సంబంధించి ఏ బుక్స్ చదివితే బాగుంటుంది, అదేవిధంగా రీజనింగ్ సంబంధించి ఏ బుక్స్ చదివితే బాగుంటుంది. సో నేనేం చదివాను, అదేవిధంగా జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ సంబంధించి కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా నేనైతే జనరల్ సైన్స్ సంబంధించి జనరల్ సైన్స్ అండ్ అవేర్నెస్ సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే రెడీ చేశాను ప్రీవియస్ పేపర్ చూసి. అదేవిధంగా నేను కోచింగ్ తీసుకున్నప్పుడు అప్పుడు బుక్స్ ఇవన్నీ చెక్ చేసి కొన్ని టాపిక్స్ అయితే రాయడం అయితే జరిగింది. సో ఈ టాపిక్స్ అనమాట జనరల్ సైన్స్ అండ్ అవేర్నెస్ అనుకుని ఆల్రెడీ ఈ టాపిక్ చదివితే చాలనుకుని ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో నెక్స్ట్ అయితే మీకైతే రాబోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే, సో చాలామంది అడిగేది ఒకటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిలబస్ ఫస్ట్ తెలుసుకోండి. సిలబస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన సిలబస్ ఏంటి, సేమ్ సిలబస్ అందరి దగ్గర అదే ఉంటుంది సిలబస్. వాడు ఇచ్చిన సిలబస్ ఏంటి, ఆ సిలబస్ బుక్స్ మన దగ్గర ఉంటాయి. చాలామంది చెప్తూ ఉంటారనమాట, అంటే నేను ఒక బుక్ చెప్పాను, వేరే అతను వేరే బుక్ చెప్తారు, అతను ఇంకో వేరే బుక్, వేరే అతను
వేరే బుక్ చెప్తారు. సో 2-3 బుక్లు మీరు చదవడం ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది తప్ప కానీ సబ్జెక్ట్ అనేది సేమ్ ఉంటుంది అనమాట ఎక్కడ కూడా. సో ఏంటంటే వాడు చెప్తారు వాళ్ళ బుక్లో ఎక్కువ కంటెంట్ ఉంటుంది అనుకుని అలా ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటిది ఏం ఆలోచించొద్దు. సో ఇంకోటి ఏంటంటే మీకు ఏదైతే ఒక బుక్ ఎవరైతే రిఫర్ చేశారో చెప్పారో ఆ విధంగా ఆ బుక్ని పట్టుకొని మీరు మాత్రం స్టడీ చేయండి. సో నేనేం చెప్తున్నానంటే సో అర్థమెటిక్ సంబంధించి ఏ బుక్స్ చదవాలి, రీజనింగ్ సంబంధించి ఏ బుక్స్ చదవాలి, అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి ఏ బుక్స్ చదవాలి అనేది నేనైతే మీకైతే చెప్తాను. సో ఫస్ట్ మ్యాథ్స్ సంబంధించి మనకి ఆర్ఎస్ అగ్రవాల్ అంటే నేను కూడా అప్పుడు ప్రిపేర్ అయ్యాను. ఆర్ఎస్ అగ్రవాల్ ఇదండి ఆర్ఎస్ అగ్రవాల్. సో ఎం చందు అనమాట, ఎస్ చందు ఇతను చాలా బాగుంటుంది. ఎస్ఎస్సి అండ్ రైల్వే అన్నిటి కూడా ఇదైనా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో మనకి ఎటువంటి సొల్యూషన్ కావాలన్నా సరే ఈ బుక్లో అయితే మనకైతే మొత్తం అయితే క్లారిటీగా రాసి పెట్టుంటాడు. సో మ్యాథ్స్ సంబంధించి చూసుకుంటే ఈ బుక్స్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. చూడండి ఇదంతా వచ్చి మనకి అర్థమెటిక్ దాని యొక్క సొల్యూషన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. అర్థమెటిక్ సంబంధించి అన్ని సొల్యూషన్స్ ఉంటాయి దీంట్లో. సో చూసారు కదండి నేను అప్పుడు రాసుకున్నది అనమాట తామాడు బాలకృష్ణ. సో అదండి అప్పుడు బుక్ ఇప్పటికి కూడా అలా పెట్టుకున్నాను. సో ఇక్కడ కూడా చాలా బుక్స్ ఉన్నాయి, మా మిస్సెస్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ బుక్స్ కూడా ఆవిడ కూడా చదువుతుంది. సో మ్యాథమెటిక్స్ సంబంధించింది అయితే ఈ బుక్ అయితే నేను రిఫర్ చేస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ కూడా బాగుంటుంది. అలా నేను కూడా బాగా చెక్ చేశాను. ఫాస్ట్ ట్రాక్ కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకి రాకేష్ యాదవ్ సంబంధించి ఒక బుక్స్ ఉంటుందన్నమాట, పబ్లికేషన్ రాకేష్ యాదవ్ ఆయన ప్రమోట్ చేసింది. సో ఆ బుక్ కూడా ఆ ట్రిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ట్రిక్స్ కూడా బాగుంటాయి, దీంట్లో బాగుంటాయి, దాంట్లో కూడా బాగుంటాయి అనమాట. సో ఏంటంటే అర్థమెటిక్ అనేది మనకు ట్రిక్స్ అనేది చాలా మనకు టైం ఇంపార్టెంట్ అనమాట. మనకేంటంటే ఇండియన్ రైల్వే కాదు ఏ కాంపిటేటివ్ ఫీల్డ్లో అయినా సరే మనకనేది ఫస్ట్ అనేది టైం అనేది ఇంపార్టెంట్. సో తక్కువ టైంలో మనం ఎక్కువ క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయవలసి వస్తుంది అన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు అర్థమెటిక్ షార్ట్ కట్స్ బాగా తెలిసి ఉండాలి. అదేవిధంగా దానికి సంబంధించి ఈ బుక్ అయితే రిఫర్ చేశాను, చూడండి 2 బుక్స్ చెప్పాను, ఫాస్ట్ ట్రాక్ ఒకటి, అదేవిధంగా రాకేష్ యాదవ్ సంబంధించిన ఒక బుక్ అయితే నేనైతే రిఫర్ చేస్తాను. సో నెక్స్ట్ రీజనింగ్ చూసుకుంటే ఆర్ఎస్ అగ్రవాల్. సో ఆ బుక్ అయితే ఇక్కడ లేదు, ఊర్లో ఉంది. సో ఆర్ఎస్ అగ్రవాల్ అది కూడా నేను రిఫర్ చేస్తాను, అది చూడండి ఒకసారి. ఆర్ఎస్ అగ్రవాల్ రీజనింగ్ కూడా బాగుంటుంది, సింపుల్ థింగ్స్ అన్నమాట. సో మీరు కోచింగ్లో జాయిన్ అవుతున్నారా లేదా ఇంటికాడ ఉండి చదువుతున్నారా అనేది అది మీ ఒపీనియన్. ఏంటంటే నేనేం చెప్తున్నానంటే ఏదైతే కోచింగ్లో జాయిన్ అయితే మనకు కొంత అమౌంట్ అనేది స్పెండ్ చేయవలసి వస్తుంది, అదేవిధంగా కొంచెం ట్రిక్స్ అనేది తెలుస్తాయి అనమాట. సో నేను కూడా ఫస్ట్లో అయితే ఇంటికాడ చదువుకునేవాడిని, చాలా డిస్టర్బెన్స్ అనమాట. ఊళ్ళో తెలుసు కదా, ఫ్రెండ్స్ వచ్చి పిలిచి ఉండేవారు, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అంటే అట్లా టైం ఇదైపోయేది. సో నేనైతే కోచింగ్లో జాయిన్ అయ్యాను. మీకు ఇన్ కేస్ అలాంటివి ఏదైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటే చెప్పలేను. సో ఫైనాన్షియల్ ప్రాబ్లం కొంచెం నెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా 24 అవర్స్కి 15 అవర్స్ ఖచ్చితంగా చదివితే ఖచ్చితంగా మీరు ఏదైతే టార్గెట్ అయితే రీచ్ అవుతారు, ఖచ్చితంగా రైల్వేలో జాబ్ అయితే సంపాదిస్తారు మీరు. సో నెక్స్ట్ చూసుకుంటే రీజనింగ్ చెప్పాం కదా, ఆర్ఎస్ అగ్రవాల్ రీజనింగ్ చదువుకోండి. సో అదేవిధంగా జీకే అండ్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి నా దగ్గర అయితే బుక్స్ నేనైతే కొన్ని బుక్స్ అయితే ఇచ్చేస్తాను. అరియంత్ బుక్స్ బాగుంటాయి జీకే అండ్ జనరల్ అవేర్నెస్ ఇవన్నీ చదువుకోవడానికి. జనరల్ సైన్స్ అండ్ దీనికి అరియంత్ ప్లస్ వచ్చి కిరణ్ హైటెక్ విజయరాజన్ అంటే హైటెక్ రాసిన బుక్ చిరిగిపోయింది చెప్పాలంటే ఇదో హైటెక్ విజయరాజన్. సో ఈ బుక్ కూడా చదువుకున్నా సరే చూసారా 2013 నేను అప్పట్లో రాసిందనమాట ఈ బుక్. సో 2013 అనమాట. సో అప్పట్లో తీసుకున్న బుక్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి. సో నేను అప్పట్లో అయితే ఈ బుక్స్ మాత్రమే నేను చదివాను. సో అట్ట మొత్తం చిరిగిపోయింది. సో హైటెక్ విజయరాజ్యం, సో ఇది కూడా ఉన్నాయి. అదేవిధంగా అరియంత్ బుక్స్ కూడా మీరు ఏదైనా అరియంత్ సంబంధించిన బుక్స్ ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. అదేవిధంగా కిరణ్ స్టడీస్ కూడా బాగుంటాయి అనమాట. కిరణ్ సంబంధించి ఒక బుక్స్ ఉన్నాయి. మీరు బుక్ స్టాల్లో కానీ లేకపోతే ఆన్లైన్ కూడా ఒకసారి చెక్ చేసుకుని చూడండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే
మనకి మ్యాథ్స్ ఆల్రెడీ బుక్స్ చెప్పాం, రీజనింగ్ చెప్పేసాం. సో జీకే అండ్ జనరల్ సైన్స్ దానికి సంబంధించి కొన్ని అయితే నేను ప్రిపేర్ చేశాను కూడా. సో వీడియో చేయడమే లేటు. సో వీడియో చేసి అయితే నేను జనరల్ సైన్స్ ఈ టాపిక్ చదివితే మనకు ఖచ్చితంగా ఇదే టాపిక్స్ నుండి అయితే నేను ఏదైతే చెప్తానో అదే టాపిక్స్ మీరు చదువుకోండి. ఖచ్చితంగా దాని నుండే మీకు అనేది క్వశ్చన్స్ మ్యాక్సిమం రావడం అయితే జరుగుతుంది. సో ఎందుకంటే మనకి యూనిట్ 1లో మ్యాథమెటిక్స్ వచ్చి 20 మార్క్స్, అదేవిధంగా రీజనింగ్ వచ్చి 25 మార్క్స్, అండ్ జనరల్ సైన్స్ 20 మార్క్స్, అండ్ జనరల్ అవేర్నెస్ ఉంది 10 మార్క్స్. సో మనకి ఈ ఏదైతే మ్యాథమెటిక్స్ ఉందో ఇది టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట మనకి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ షీట్లో మనకు వచ్చినంటే మనకు ఫస్ట్ పేపర్ వచ్చిందంటే మీకు జనరల్ సైన్స్ అండ్ అవేర్నెస్ ఏదైతే మీకు తెలిసి ఉంటుందో 30కి అయితే జనరల్ సైన్స్ 20 కదా, అయితే జనరల్ సైన్స్ 10. ఫస్ట్ ఇది చూసుకోండి, ఫస్ట్ ఇది ఫిల్ చేయండి. మీరు ఏదైతే మీరు నోట్ చేయాలనుకుంటున్నా ఫస్ట్ ఇది ఫిల్ చేయండి. దీంట్లో ఎక్కువ స్కోరింగ్ తెచ్చుకుంటారు మీరు అనమాట. టైం మిగులుతుంది. టైం మిగిలిన తర్వాత మీరు నెక్స్ట్ రీజనింగ్కి వెళ్ళండి. రీజనింగ్ ఏంటంటే కొంచెం మెంటల్ ఎబిలిటీగా ఉంటే కొంచెం ఆలోచిస్తే టిక్స్ సింపుల్గా అయితే మనం నోట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్లో కొంచెం కాన్సెప్ట్ అనేది మీరు బాగా చదువుకున్నారనుకో, సింపుల్గా ఏం లేదన్నా 30కి 23, 20 ఈ విధంగా మధ్యలో వస్తే మీకు ఖచ్చితంగా అయితే మీరైతే ఖచ్చితంగా జాబ్ కొడతారు. అదేవిధంగా జనరల్ మెంటల్ అబిలిటీలో వచ్చి మీరు 25 అవర్స్ కదా, సో దాంట్లో ఒక 20 to 15 ఆ మధ్యలో తెచ్చుకున్నానికి ఎంత అయింది, ఇది ఒక 20 అదొక 20 అనుకోండి, 40 వేసుకోండి. సో మ్యాథమెటిక్స్ ఒక 20లో 10 చేయలేరా, 50. సో యావరేజ్గా నేను చెప్తున్నాను 50 మార్కులని. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈ 4 సబ్జెక్టులు చదువుకోండి. సో దీంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ప్రీవియస్ పేపర్స్తోనే స్టార్ట్ చేయాలి. అదేవిధంగా ప్రీవియస్ పేపర్తోనే ఎండ్ చేయాలి మనం ఎప్పుడు కూడా స్టడీ చేసేటప్పుడు. ఎందుకు చెప్తానంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళు అయి ఉంటే మాత్రం ఇప్పుడు ఏదైతే మీరు ఎటువంటి కోచింగ్ లేదు ఏమీ లేదు, ఒకసారి ప్రీవియస్ పేపర్ చూడండి. ఒకసారి ప్రీవియస్ పేపర్ చూసి ఒకసారి చదవండి, ఒక 2-3 బిట్లు చదవండి. మీకు ఏదైనా అండర్స్టాండ్ ఒక ఇది వస్తుందన్నమాట. ఎలా క్వశ్చన్ ఇస్తాడో దీనికి ఎలా మనం అటెండ్ చేయగలగాలి అనేది ఒక చిన్న ఇదనమాట, మీ ఐడియా అనేది మీకు అనమాట తట్టుతుందనమాట. సో అలా ఐడియా తట్టడం వల్ల మీకు ఫర్దర్గా ఏం చదవాలి, ఎలా చదవాలి అనుకుని మీకే గైడ్లైన్స్ వస్తుంది. సో నేను చూసుకుంటే నేను అప్పుడు కోచింగ్ తీసుకున్నప్పుడు బుక్స్ ఇది. సో డేట్ చూసాను కదా, ఇది రీజనింగ్ అప్పుడులో చూడండి 2023/1/2013 అనమాట. అప్పుడులో తీసుకొని బుక్ రాసుకునేవి కోచింగ్ బుక్స్ అనమాట ఇవన్నీ. సో నేను ఎక్కువగా మోడల్ పేపర్స్ ప్రిపేర్ చేశాను అప్పుడులో బాగా. ఏవైతే ప్రీవియస్ పేపర్లు ఉంటాయో ఆ ప్రీవియస్ పేపర్లు మొత్తం బుక్స్ అనమాట నేను నా దగ్గర చూసుకుంటే చాలా ఉన్నాయి దానికి సంబంధించి. సో ఇవన్నీ అవి మోడల్ పేపర్స్. అలాగా విజేత కాంపిటీషన్ సంబంధించి మోడల్ పేపర్స్ అవి ఇవి అనుకొని విజేత కాంపిటీషన్ సంబంధించి అన్ని మోడల్ పేపర్స్ కూడా నేను ఫస్ట్లో ప్రిపేర్ అయ్యేవాడిని. ఈ మోడల్ పేపర్స్ అనేది ప్రీవియస్ పేపర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన క్వశ్చన్ ఏ విధంగా రాబోతుంది, ఎలా మనం అటెండ్ చేయగలగాలి, సో ప్రీవియస్లీ క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు, ఎలా ఇవ్వబోతున్నారు, ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వబోతున్నారు అనేది మనకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ప్రీవియస్ పేపర్స్ అనేది చదవాలి, బాగా చదవాలి. అది ప్రీవియస్ పేపర్స్తోనే స్టార్ట్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ మీకు ఏదైతే సిలబస్ ఇచ్చాడో ఆ సిలబస్ అట్లానే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా 15 అవర్స్ ఖచ్చితంగా మీరు కానీ చదివినట్లయితే ఈ యొక్క జాబ్ అనేది ఖచ్చితంగా గడుగుతారు. ఎందుకంటే మనకున్న తక్కువ పోస్టులకి కాంపిటీషన్ ఏవి ఉన్నారనమాట. ఓవరాల్గా చూసుకుంటే మనకి ఎంతమంది వచ్చాయి తెలుసా, 17-18 lakhs అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. ఎన్ని పోస్టులకి, 5,696 పోస్టులకి 18 లక్షల అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. చూడండి ఏ విధంగా కాంపిటీషన్ ఉండబోతుందో. సో ఏంటంటే CBT 1 పాస్ అయితే ఫర్దర్గా అన్నీ కూడా వెళ్తారు కాబట్టి అన్ని స్టేజ్లకి మీరు అటెండ్ అవ్వగలుగుతారు కాబట్టి. సో CBT 1 అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు ఖచ్చితంగా చదవండి. థ్యాంక్ యూ.